ఓకే. ఇప్పుడు ఈ వీడియోలో ఓకే. ఏం చెప్తా అంటే వెర్షనింగ్ కాన్సెప్ట్. ఓకే. Locking the rule set and versioning. Okay, I'll tell this. Okay. When we create a rule in Pega, it will create by default six rule sets. Okay. What is that? First implementation application, then framework application, then organization, right? Okay, it's not implementation, framework, organization. Okay, I'll show you. And three more rule sets will come. Those are implementation, integration, framework, integration, organization, integration. ఓకే, మనము అప్లికేషన్ క్రియేట్ చేసేటప్పుడు ఈ సిక్స్ రూల్ సెట్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సో ఈ ఆర్గనైజేషన్ రూల్ సెట్ అనేది ఇంప్లిమెంటేషన్లో ఉంటుంది, ఫ్రేమ్వర్క్లో ఉంటుంది. ఓకే, ఇక్కడ ఒకటి వస్తుంది, ఇక్కడ ఒకటి వస్తుంది. ఆర్గనైజేషన్ ఇంట్ అనేది కామన్గా వస్తుంది. చూపిస్తాను అవి ఎలా వస్తాయి అనేది. సో ఫైనల్గా ఏం వస్తుంది అంటే ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్లోకి వచ్చేసరికి ఫైనల్గా ఇలా ఉన్నాయి. ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్కి వచ్చేసరికి ఇప్పుడు ఐఎంపిఎల్ అప్లికేషన్కి వచ్చేసరికి ఓకే, ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ రూల్ సెట్ ఉంటుంది. నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ ఇంటిగ్రేషన్ రూల్ సెట్ ఉంటుంది. నెక్స్ట్ ఆర్గనైజేషన్ రూల్ సెట్ ఉంటుంది. ఆర్గనైజేషన్ ఇంటిగ్రేషన్ రూల్ సెట్ అనేది ఇక్కడ వస్తుంది. జస్ట్ ఓకే. నెక్స్ట్ ఫ్రేమ్వర్క్ వచ్చేసరికి ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ రూల్ సెట్ ఉంటుంది. నెక్స్ట్ ఫ్రేమ్వర్క్ ఇంటిగ్రేషన్ రూల్ సెట్ ఉంటుంది. ఓకే, ఫ్రేమ్వర్క్ ఇంటిగ్రేషన్ రూల్ సెట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఆర్గనైజేషన్, నెక్స్ట్ వచ్చి ఆర్గనైజేషన్ ఇంటిగ్రేషన్. ఇవి ఎలా ఉంటాయో నేను చూపిస్తాను. ఓకే. ఓకే, 1 2 3 4 5 6. These are six rule sets created by Pega when we create any rule. ఓకే, సిక్స్ రూల్ సెట్స్ అనేవి క్రియేట్ అవుతాయి. చూడండి ఇప్పుడు ఎలా చూడాలంటే డెఫినిషన్ ఉంది కదా. ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ ఉన్నాను కదా నేను. దీంట్లోపల అప్లికేషన్లోకి వెళ్ళి డెఫినిషన్ క్రియేట్ చేయండి. సారీ, డెఫినిషన్ పైన క్లిక్ చేయండి. ఫస్ట్ ఐ విల్ క్లోజ్ ఆల్, దెన్ ఓన్లీ. ఓకే, డెఫినిషన్. సో ఇది ఇంప్లిమెంటేషన్, ఇంటిగ్రేషన్. ఐ అంటే ఇంటిగ్రేషన్. ఇది డైరెక్ట్ ఆర్గనైజేషన్, ఆర్గనైజేషన్ ఇంటిగ్రేషన్. సో ఫ్రేమ్వర్క్ అనేది ఇక్కడ క్లిక్ చేస్తే వస్తుంది. ఇక్కడ ఇది ఫ్రేమ్వర్క్ లేయర్ కాబట్టి ఇక్కడ ఫ్రేమ్వర్క్ లేయర్ పైన క్లిక్ చేసేటప్పుడు ఫ్రేమ్వర్క్ అప్లికేషన్కి
ఇలానే ఇక్కడ ఫ్రేమ్ వర్క్ ఆర్గనైజేషన్ ఫ్రేమ్ వర్క్ ఇంటిగ్రేషన్ ఆర్గనైజేషన్ ఇంటిగ్రేషన్ వస్తాయి. సో ఇప్పుడు దీన్ని లాకింగ్ ఎలా చేయాలి, అసలు ఈ వెర్షనింగ్ చూడండి, ఇక్కడ 1.1.0.01.01.01 అని ఉంది కదా. సో 01.01.01 అని ఉంది కదా. ఓకే, ఈ ఫస్ట్ ఉండే ఈ రెండు టర్మ్స్ ని మేజర్ అంటారు. ఓకే, ఈ రెండు టర్మ్స్ ని మేజర్ అంటారు. నెక్స్ట్ వచ్చి కలర్ మారుస్తాను, ఈ రెండింటిని మైనర్ అంటారు. ఓకే, కలర్ మారలేదా, దీన్ని ఏమంటారు, మైనర్ అంటారు. ఓకే, నెక్స్ట్ దీన్ని కలర్ మారుస్తాం, ప్యాచ్ అంటారు దీన్ని. రే ఎల్లో వద్దురా, దీన్ని ప్యాచ్ అంటారు. ఓకే, సో ఐల్ టెల్ యూ, వెయిట్, డ్రా. ఓకే, ఇది మేజర్, దీన్ని మైనర్ అంటారు. దీన్ని ప్యాచ్ అంటారు. ఓకే, దీన్ని ఏమంటారు, ప్యాచ్ అంటారు. ఓకే, దీన్ని ప్యాచ్ అంటారు. ఓకే, ఫస్ట్ ఈ ఈ ప్యాచ్ లో ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఓకే, ఫస్ట్ ప్యాచ్ లో ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఈ ఆర్డర్ ఎలా పెరుగుతుంది అంటే, నేను ఇక్కడ ఆర్డర్ టైప్ చేస్తా చూడండి. ఓకే, 0101, నెక్స్ట్ వెర్షన్ వచ్చేసరికి 02 అవుతుంది, సారీ 02 అవుతుంది. ఆ నెక్స్ట్ వెర్షన్ వచ్చి 010103 అవుతుంది, అండ్ సో ఆన్ అండ్ సో ఆన్. ఎంతవరకు వెళ్తుంది ఫైనల్గా, 010199. ఆ తర్వాత నెక్స్ట్ వర్షన్ వచ్చేసరికి మైనర్లో ఒకటి ఇంక్రీజ్ అవుతుంది, మైనర్లో ఒకటి ఇంక్రీజ్, 0102, ఈ 1 కాస్త 2 అయ్యి మళ్ళీ 01 నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇది ఇలా ఇంక్రీజ్ అయి పెరిగాక 010299 వస్తుంది. సో అండ్ సో ఆన్, ఎంతవరకు వస్తుంది అంటే 999999, ఇన్ని వెర్షన్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఓకే, సో ఈ వెర్షన్ లాక్ చేయడం ఎలా, నెక్స్ట్ వచ్చి ఆ, కొత్త వెర్షన్ క్రియేట్ చేయడం ఎలా, ప్రీవియస్ వెర్షన్ లాక్ చేసి చూద్దాం. అసలు ప్రీవియస్ వెర్షన్ ఎందుకు లాక్ చేయాలంటే, ఏదైనా కొత్త ఎన్హాన్స్మెంట్ వచ్చినప్పుడు మనం కొత్త వెర్షన్లో చేసి పాత వెర్షన్ అలా ఉంచడం కోసం లాక్ చేస్తారు. ఓకే, చూపిస్తాం. అప్లికేషన్ డెఫినేషన్లోకి వెళ్ళాక ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది ఎడిట్ చేయాలి. ఓకే, ఫ- ఇక్కడ లాక్ అండ్ సేవ్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే పాస్వర్డ్ అడుగుతుంది. ఎస్, మనం పాస్వర్డ్ మనకు నచ్చింది ఇచ్చుకోవచ్చు. ఓకే, ఇచ్చిన పాస్వర్డ్ మాత్రం గుర్తుండాలి, లేకపోతే ఇది రీసెట్ చేయడానికి కూడా అవ్వదు, డిఫరెంట్ పెద్ద మెథడ్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఓకే,
సబ్మిట్. ఇది లాక్ అయిపోయింది. లాక్ అయిపోయాక క్రియేట్ న్యూ వర్షన్. ఇప్పుడు న్యూ వర్షన్ ఎలా క్రియేట్ చేయాలంటే ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయాలి. ఓకే, ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక ఇక్కడ బై డిఫాల్ట్గా వర్షన్ 2 వచ్చింది. సో క్రియేట్ అని కొడితే క్రియేట్ అయిపోద్ది. ఓకే ఓకే, సేమ్ ఇంప్లిమెంటేషన్కి చేశాక ఆర్గనైజేషన్కి కూడా చేయాలి. ఆర్గనైజేషన్ ఇంటూ ఇంప్లిమెంట్ ఇంటూ నెక్స్ట్ చేద్దాం. ఓకే, ఇది అప్లికేషన్ వ్యాలిడేషన్లో ఉండాలి. సో లాక్ అండ్ సేవ్, పాస్వర్డ్, ఓకే. కొత్త వెర్షన్ క్రియేట్ చేయాలి కాబట్టి ఇది చేంజ్ అయింది చూడండి, 2 వచ్చింది, బిఫోర్ 1 ఉంటుంది. క్రియేట్. ఓకే, ఇది క్రియేట్ అయ్యాక సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకున్నాక మనము ఇంప్లిమెంటేషన్కి చేసాము, ఇప్పుడు ఫ్రేమ్ వర్క్ చేయాల్సి ఉంది. ఓకే, ఫ్రేమ్ వర్క్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ ఓపెన్ చేయొచ్చు. ఇది వెర్షన్ 1.1.1 ఉంది కదా, దీన్ని మనం 2లో పెట్టాలి. సో ఫ్రేమ్ వర్క్ అప్లికేషన్ లేయర్ ఓపెన్ చేశాక ఫ్రేమ్ వర్క్ అప్లికేషన్ రూల్ సెట్, ఫ్రేమ్ వర్క్ ఇంటిగ్రేషన్ రూల్ సెట్, ఆర్గనైజేషన్ రూల్ సెట్, ఆర్గనైజేషన్ ఇంటిగ్రేషన్ రూల్ సెట్. ఓకే ఓకే ఓకే, అప్పుడు ఏం చేయాలి? క్లిక్ హియర్, లాక్ అండ్ సేవ్, పాస్వర్డ్, సబ్మిట్, ప్లస్. చూడండి కొత్త రూల్ క్రియేట్ అవుతుంది, కొత్త వెర్షన్ క్రియేట్ అవుతుంది. ఓకే, క్రియేట్. నెక్స్ట్ ఫ్రేమ్ వర్క్ టు ఆర్గనైజేషన్. ఓకే, ఆర్గనైజేషన్ ఆల్రెడీ చేంజ్ చేశాం కదా ఇందాకలో. ఓకే, అందువల్ల ఇక్కడ చూపించట్లేదు. ఓకే, సేవ్ ఇట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏదైనా ప్రాపర్టీ క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, క్రియేట్ డేటా మోడల్ ప్రాపర్టీ. ఓకే, సో now it's taking second one. ఓకే, the properties which are already have here, ఇది సెకండ్ వెర్షన్ లో క్రియేట్ అవుతుంది. ఆల్రెడీ ఉండే ప్రాపర్టీస్ చూడండి, ఆల్రెడీ ఉండే ప్రాపర్టీస్. ఓకే, మనం ఆల్రెడీ ఉండే ప్రాపర్టీస్ ఎలా చూడాలి? డేటా మోడల్ ప్రాపర్టీ ఇది ఉంది కదా,
ఓకే, ఇది ఓపెన్ చేద్దాం. ఇక్కడ డిలీట్ ఆప్షన్ రాదు. దీంట్లో ఏం మోడిఫికేషన్స్ చేయాలన్నా మనం చేయలేం. ఓకే, చేసినా సరే సేవ్ అవ్వవు, ఎందుకంటే సేవ్ ఆప్షన్ రాదు, డిలీట్ ఆప్షన్ రాదు. సేవ్ యాజ్ ఎక్కడ సేవ్ అవుతాయి అంటే మళ్ళీ వెర్షన్ 2లో సేవ్ అవుతాయి అది. ఓకే, దిస్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ వెర్షనింగ్ అండ్ లాకింగ్. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే.